హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. సగ్గుబియ్యంతో చూడ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ సాయంకాలం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ వీటిని తీసుకుంటే బాగుంటుంది. నైలాన్ సగ్గుబియ్యం 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్, పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పొడువుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, ఉప్పు 1 టేబుల్ స్పూన్, షుగర్ 2 టేబుల్ స్పూన్స్. ఇలాంటి సగ్గుబియ్యం మాత్రం తీసుకోవద్దు, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. వీటిని సగ్గుబియ్యం కిచిడి కానీ లేదా సగ్గుబియ్యం వడలు కానీ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇలాంటి సగ్గుబియ్యం మాత్రం తీసుకోవద్దు. సగ్గుబియ్యం చూడా చేసుకునేటప్పుడు నైలాన్ సగ్గుబియ్యం మాత్రమే తీసుకోండి. వీటితో అయితే మాత్రమే చూడ చాలా బాగుంటుంది. వీటిని నైలాన్ చూడ అంటారు. చూడండి ఎలా ఉన్నాయో, ఇవి కొద్దిగా లావుగా ఉంటాయి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నైలాన్ సగ్గుబియ్యం కొద్దిగా తీసుకొని వేసుకొని వేయించుకోవాలి. సగ్గుబియ్యం ఎక్కువగా తీసుకోవద్దు. ఇవి వేగడానికి టైం పడుతుంది. సన్నటి మంట మీదనే బాగా వేయించుకోండి. వేసిన వెంటనే ఇవి పొంగి పైకి వస్తాయి. అవి కాలినట్లు కాదు, కొద్దిసేపు ఉంచి కాల్చుకోండి. ఇలా స్పూన్తో తిప్పుతూ కాల్చుకోండి. అప్పుడు అన్నీ సమానంగా వేగుతాయి. గింజ లోపల వరకు బాగా వేగాలి అంటే మంట సిమ్ములో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా వేసి వేయించుకుందాం. నైలాన్ సగ్గుబియ్యం వేసిన తర్వాత స్పూన్తో ఇలా తిప్పుతూ వేయించుకోండి. అప్పుడు బాగా వేగుతాయి. ఇలా వేయించుకున్న వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకుందాం. వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. కరివేపాకు వేసి వేయించుకుందాం. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పొడవుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకుందాం. వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. 1/2 కప్ పల్లీలు వేసుకొని వేయించుకుందాం. ఏదే కానీ మాడిపోకుండా వేయించుకోండి. వేయించుకున్న పల్లీలను కూడా ప్లేట్లోకి తీసుకుందాం. వెడల్పాటి ప్లేట్ తీసుకొని వేయించుకున్న సగ్గుబియ్యం, వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వేయించుకున్న కరివేపాకు, వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, చక్కెర, ఉప్పు కలిపి మిక్సీ చేసుకున్నది వేసుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకోవాలి.
వీటిని స్టోర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోండి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.